అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. అండ్ ఈ రోజు మన చీఫ్ గెస్ట్ అక్క. హై, మన ఛానల్లో అక్క వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఎలా ఉన్నావు అక్క? సూపర్ ఉన్నాను. లాక్డౌన్ లో సూపర్ కలిగి ఉన్నావు. అలాగే మరి ఏం చేస్తాం, లాక్డౌన్ ఇస్ న్యూ నార్మల్. ఓకే, అయితే ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే రియాక్టింగ్ టు ఓల్డ్ పిక్చర్స్ అన్నమాట. మా చిన్నప్పుడు పిక్చర్స్ పంపించమని డాడీకి మెసేజ్ చేస్తే డాడీ ఆల్మోస్ట్ ఒక 40 పిక్చర్స్ లాగా పంపించారు. సో వీలైనన్ని ఇప్పుడు మీ ముందు మేము చూసి అప్పుడు సంగతులు అలా ఒక చిట్ చాట్ వీడియో లాగా అనమాట. ఫస్ట్ ఒక విషయం కనిపెట్టారా, మా ఇద్దరిది సేమ్ డ్రెస్లు, తెలియకుండా సేమ్ డ్రెస్లు ఆర్డర్ చేసుకున్నాము ఫ్రమ్ మింత్రా నుంచి. సో ఇంత ఎక్కువ కలుస్తుంది అనమాట. నేను బ్లూ ఆర్డర్ చేసుకున్నాను, చిన్న ఈ బ్రౌన్. నేను బ్లూవే చేయాల్సింది, ఇంటి నిండా బ్లూ ఉన్నాయని చెప్పి నేను ఇది మార్చాను. సేమ్ 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 ఈ సేమ్ సేమ్ డ్రెస్లకైనా ఒక లైక్ కొట్టాలి మీరు, కొట్టండి ఓకేనా. అండ్ అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పిక్చర్ మేమిద్దరము ఉన్న ఒక క్యూట్ పిక్చర్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ పెడతాను మీకు పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఎంత ఇన్నోసెంట్, క్యూట్, హ్యాపీ డేస్ అవి. హ్యాపీ డేస్ అని మాకు తెలియదు, అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. లైక్ చిన్నది ఎక్స్ప్రెషన్ మీరు చూసారా, దగ్గర నుంచి చూడండి, జూమ్ చేసి చూడండి. లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్ గా దాని ఎక్స్ప్రెషన్ లో ఎటువంటి చేంజ్ లేదన్నమాట. లైక్ మా మమ్మీ మా చిన్నప్పుడు సేమ్ రకాల గౌన్లు కొనేది. మీరు ఇక్కడ చూస్తే సేమ్ గౌన్లు, ఓన్లీ కొంచెం కలర్ డిఫరెన్స్. బొట్ట చేతులు, ఆ క్లిప్, బొట్టు ఆల్మోస్ట్ అన్ని సేమే అసలు మాకు రెడీ చేయడం. అప్పుడు అందరూ అంతే కదా, మీ ఇంట్లో మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్సెస్ కొనడం అన్నది. అక్క చెల్లెలు అయితే మరీను సేమ్ ఉంటాయి, కలర్ డిఫరెంట్ ఉంటది కానీ సేమ్ ప్యాటర్న్ అంతా ఉంటుంది. అండ్ అక్క చూడండి, ఈ ఫొటోస్ అన్ని మేము అప్పుడులో ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకునే వాళ్ళం. అప్పుడే బాగుండేది. అట్లీస్ట్ స్టూడియోకి వెళ్ళి ఒక ఆల్బమ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఫోన్లు, కెమెరాలు వచ్చేసిన తర్వాత అన్ని సాఫ్ట్ కాపీస్ అనుకోవడం, మహా అయితే గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసుకోవడం, తర్వాత అవి ఎప్పుడు మనం ఓపెన్ చేసి చూడము. కానీ అదొక బ్యాడ్ హ్యాబిట్ చెప్పాలంటే. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. కొన్ని ఫోటోలు ఎవ్రీ 6 months ఒకసారి ఆ టైంలో తీసుకున్న ఫోటోలని హార్డ్ కాపీ తీయించుకొని దాచుకోవాలనేసి. అండ్ నేను నవ్వుతున్న పిక్చర్ ఒకటి కనిపించింది, చాలా చాలా రేర్ గా కనిపిస్తుంది, చూడండి. ఓ ఈ ఫోటో మా డాడీ చూసారా ఎంత హ్యాండ్సమ్ ఉన్నారో. అప్పుడు మా డాడీని అందరు చాలా ఎక్కువ డాడీ హెయిర్ కి కూడా, టాల్ కూడా, చాలా ఫేర్ కూడా. అవును, చాలా చాలా హ్యాండ్సమ్ లా ఉంటారు అనమాట. అండ్ మా అక్క కూడా చూసారా, 2 జడలు ఎంత బాగున్నాయో. నాకు ఎంత లాంగ్ హెయిర్ ఉందో ఈ రోజు వీడియోలో మీరు చూద్దరు, కానీ సచ్ బ్యూటిఫుల్ హెయిర్ ఉండేదండి నాకు. అబ్బా ఇక్కడ చిన్న నవ్వుతుందిరా బాబు. నేను నవ్వడం అంటే చాలా చాలా రేర్. ఎప్పుడైనా మా డాడీ ఆ పిక్చర్ లో ఉంటే కొంచెం నవ్వుతాను. అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా డాడీ ఉన్న పిక్చర్ ఇద్దరం కలిసి ఉంటే కొంచెం నవ్వు ఉంటది, డాడీ కూడా లేకపోతే ఒకటే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫోటో తీయకపోతే నష్టం ఏంటి లాగా. అండ్ నేను డాడీ వచ్చా. సో నెక్స్ట్ మేము మా కొత్త టీవీ వచ్చినప్పుడు, మా కొత్త బైక్ కొనుక్కున్నప్పుడు, కొత్త ఫ్రిడ్జ్ పిక్చర్స్ చూపిస్తాను. అప్పుడు గుర్తు తెలుసా, ఏమైనా కొన్నాము అంటే ఆ పక్కన నించుని అది తీసుకోవాలి. ఇది కొత్త టీవీ వచ్చినప్పుడు, అప్పుడు గుర్తుందా, అప్పటి వరకు మాకు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఐ థింక్ దివాళీకో ఎప్పుడో మేము కొత్త టీవీ తీసుకున్నాము. ఆ టీవీ వచ్చినప్పుడు, అది మా పాత ఇల్లు అండి. మా ఇంటి ఫొటోస్ కూడా చూపిస్తాను. అది ఎంత రెనోవేషన్ అయిందంటే, మేము చిన్నప్పటి నుంచి మేము పెద్ద పెళ్ళిళ్ళ వరకు కూడా ఆ ఇంట్లోనే అయ్యాయి. సో ఎన్ని రెనోవేషన్స్ అంటే, మేము ఒక 5-6 ఇంట్లో మారిన ఫీలింగ్ మాకు వచ్చింది. అన్ని సార్లు రెనోవేషన్స్ కానీ, వుడ్ వర్క్ చేయించుకోవడం కానీ, ఈ హాల్ ని 2 bedrooms చేయడం కానీ, పొట్టిగా చేసాం. చెట్లు కూడా ఉండేవి, పపాయ చెట్లు, కొబ్బరి చెట్లు, ఆనపకాయ, జామకాయ, కరివేపాకు చెట్టు కాదు, వృక్షం అనాలి, అంత ఉండేది. అవన్నీ మా అక్క పనిలే తెలుసా. ఆనపకాయలు అవి ఏవి వచ్చినా సరే శిరీష అంటే అక్కెళ్ళి ఎక్కి బాత్రూమ్ మీద ఎక్కి అప్పుడు ఆనపకాయలు కట్ చేసేసి ఇవ్వాలి. అప్పుడు ఫ్రెష్ గా భలే ఉండేవి. అప్పట్లో తెలీదు అదే ఆర్గానిక్ లివింగ్, సస్టైనబుల్ లివింగ్, పెద్ద పెద్ద పదాలన్నీ యూజ్ చేస్తాం. మేము చిన్నప్పుడు మేము ఆర్గానికల్లీ సస్టైనబుల్ లివింగ్ చేసినట్టున్నాం. అప్పుడు జాన్ చెట్టు దగ్గర ఒక గొయ్యలాగా ఉండేది అనమాట. మా మమ్మీ
పీల్స్ Compost. అన్ని ఉంటాయి కదా అవన్నీ అందులోనే పడేసేది. తర్వాత కొన్ని డేస్ తర్వాత అది నల్లని మట్టిలా అయిపోయింది. అప్పుడు ఆ మట్టి తీసి మేము కనకాంబరాల చెట్లకి అన్నిటికీ వేసేవాళ్ళం. అవును. అది కంపోస్ట్. ఇప్పుడు మన కంపోస్ట్ బిన్ కొనుక్కోండి అది అనేసి మేము అంత సింపుల్ గా చేసే వాళ్ళం అనిపిస్తుంది. అవును. అండ్ ఇప్పుడు చూపించే పిక్చర్ మేము నిన్న పిల్లలకి చూపిస్తే వాళ్ళు అన్నారు ఇదేంటి ఇంత అజీబ్ గా ఉంది అన్నారు. సో ఇదన్నమాట ఆ పిక్చర్. నాకు ఈ పిక్చర్ చూపించాలంటే చాలా సిగ్గు అనిపించింది. లైక్ ఆ కట్టింగ్ చూడండి. మా ఇద్దరికి సేమ్. మా మమ్మీ కట్ చేసేది. కట్ చేసి రెండు కరెక్ట్ గా మా హెయిర్ కూడా అనుకూలించింది చూసారా, కట్ చేసుకో అన్నట్టు. అండ్ మా మమ్మీ కూడా చూసారా ఎంత యంగే అనుకోండి, అప్పుడు చాలా యంగ్ అనుకోండి. కానీ చాలా చాలా అప్పట్లో డిజైన్ అన్ని తెలుసు. ఏమైనా క్లాత్ కుట్టించి 2 రకాల క్లాత్స్ కుట్టి తెప్పించి ఈ టాప్ వేరు ఆ బాటమ్ వేరు, దానికి ప్యాచ్ వర్క్లు చేయించి పెయింటింగ్స్ చేయించి అవన్నీ. మా మమ్మీ ఒక చీర మధ్యలో కట్ చేసి దాన్ని 2గా చేసి లంగావాణి చీరలు కూడా చేసేది. అవును. మా మమ్మీ వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు కూడా వాళ్ళందరూ ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ లోని అందరూ ఊర్లోనే ఉండేవాళ్ళు. అందరూ నేను ఇది కుట్టుకుంటాను నీవు ఎలా కుడతావు మన ఇద్దరం చెక్ చేసుకుందాము, పోటీలు పెట్టుకోవడం. సో ఆ జనరేషన్ లో ఎలా ఉండేవాళ్ళు అలా ఇంట్రెస్ట్ నెక్స్ట్ జనరేషన్ కి తగ్గిపోయి ఫోన్లు, ఆ డివైస్లు, వైఫైలు, యాప్స్, గేమ్స్ అంత అసలు ఇన్నోసెన్స్. మా మమ్మీకి వచ్చిన వాటిల్లో 20% కూడా మాకు రావు. నాకే రాదు. మాకు వచ్చిన వాటిల్లో 1% కూడా మా పిల్లలకి రావు. అవును, ఏం చేస్తాం. ఇప్పుడు పిల్లలు లక్కీ అనడానికి కూడా కాదేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు చూపి స్కూల్ వెళ్ళి అక్క ఈ క్యూట్ పిక్చర్ చూపిద్దాం అక్క. ఇందులో నేను లేను అంటే అదే తీసింది. అదేనండి. మేము అప్పుడు వెళ్ళాం పూరి, కొనార్క్, అక్కడ ఒక వెకేషన్ కి వెళ్ళాం అనమాట. సో అక్కడ పిక్చర్ భువనేశ్వరి వారిని తిరిగా అక్కడ పిక్చర్. మా అక్క ఒక జడ వేసుకుంది. ఒకటి అయ్యి ఉండదు, 2 ఉండండి. 2 ఉంటే ఒకటి వెనక్కొని ఉండదు. మా మమ్మీ నాకు డిగ్రీ కాలేజ్ లో కూడా 2 జడలు వేసి పంపించింది. ఇంటర్ కాలేజ్ లో అయితే, డిగ్రీ కాలేజ్ ఇంకా పర్లేదు, నేను ఉమెన్స్ కాలేజ్ చదివాను. ఇంటర్ కాలేజ్ అయితే కోఎడ్ లోని చదివేదాన్ని. అప్పుడు ఒక్కళ్ళు కూడా కాలేజ్ మొత్తానికి 2 జడలు వేసుకుని వెళ్ళలేదు. నేను ఒక్కదాన్ని 2 జడలు ప్లస్ మా మమ్మీ పువ్వులు కూడా పెట్టేది. మాది అంతే, శ్రీ చైతన్య ఇంటర్ అన్నమాట. అప్పుడు అందరూ మొత్తం బిల్డింగ్ మొత్తానికి ఎవ్వరికి 2 జడలు ఉండేవి కాదు. చుడీదార్, చున్నీ, 2 జడలు. సో మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు, మాకు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మేము మా సొంత ఇంటికి వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్లీ నేను కరెక్ట్ గా 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు, 3rd or 5th. నేను 3rd, నువ్వు 5th. నేను 5th, నువ్వు 3rd. అవును, 5th ఉండవక్క. అంత 5th ఉంటావా? 5th ఏనండి. ఉగాది సాహిల్ అంతా. సాహిల్ కన్నా చిన్న, సాహిల్ 6th. ఓకే. అప్పుడు మనకి నాకు 10 years ఉన్నప్పుడు కదే. అది పొద్దున్న మిడ్ నైట్ అనుకుంటా, 1 గంటన్నర 2 ఆ టైంకి మిడ్ నైట్ అనుకుంటా. మా మమ్మీ చూసారు ఆ కొండ పట్టుకుని, మా మమ్మీ డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట. అప్పుడు మమ్మీకి అప్పుడు ఉన్నప్పుడు మేము సత్యనారాయణ వ్రతం చేసాము, అన్ని చేసాము కదా. దాని తర్వాత షాపులు కట్టాం. షాపులు కట్టాము, ఇంకా సేమియా మిషన్లు తెచ్చాము, సేమియా ఫ్యాక్టరీ కొన్ని సంవత్సరాలు చేసాం. అండ్ ఇది మా కొత్త బండి. అప్పుడు దాన్ని ఏమంటారు, లూనా టీవీఎస్ 50. టీవీఎస్. ఇది కూడా రాత్రి 8 ఆ టైం అయినప్పుడు మా డాడీ సడన్ గా తీసుకొచ్చారు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఫోటో స్కూల్ కి వెళ్తున్నప్పుడు. అప్పుడు గుర్తుందా, 2 వైపులు బ్యాగ్ వేసుకుని ఆ తాడు ఇక్కడికి ఇలా పెట్టుకునే వాళ్ళం. అప్పుడు పొట్టు అయిపోతారని చెప్తే అప్పుడు మన ఇబ్బందులు భలే ఉన్నాయి కదా స్కూల్ కి. గుర్తుందా? ఇక్కడ మాకు ఇక్కడ ఏంటో కొత్తదా ఇది. ఇక్కడ కొత్తది ఏంటి అంటే చిన్న నవ్వుతుంది ఫోటో తీసుకున్నప్పుడు. ఇది అక్క చూడక్క, ఇదే అసలైనవి. ఇది అక్కకి ఒక 16-17 ఉంటాయి అంతే. 10th అయ్యి ఉంటది అప్పుడే. 10th కూడా అయిపోయింటదా? ఓకే. అప్పుడు మా అక్క ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా తోకలా పంపించేవారు. మరి మా అక్క చేరేసుకొని ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళాలంటే నన్ను కూడా పంపించేవారు. కాకపోయినా నేను అన్నిటికి దీంతో పాటు తోకలాగి తిరిగేదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇది నా ఒక బర్త్డేకి. అప్పుడు చూడండి అసలు పట్టు డ్రెస్సు, హారం, నెక్లెస్, పువ్వులు,
నువ్వు చూసావా మా అక్క కొత్తగా స్వెట్ వచ్చింది చిన్న నీది అన్ని బాగుంది చిన్న అన్నిటికీ మరి 2 జడలు ఏం వేసుకున్నావు ఆ ఏజ్ లో పోనీ అది నా 10th అనుకుంటా, వీళ్ళందరూ 9th మీ ఫ్రెండ్స్ అందరూ 9th క్లాస్ ఫ్రెండ్స్. అప్పుడు 9th కి ఎంత పిచ్చే పిల్ల బచ్చాలాగా ఉన్నామేమన్నా. అదే అందరూ మెచ్యూర్ అయిపోయి పెద్దగా అయిపోతున్నారు అని అందుకే అంటున్నారు చూసావా. అండ్ ఇప్పుడు ఇంకొక పిక్చర్ చూపిస్తాను. మేమిద్దరం ఎంత సేమ్ ఉన్నాం. అప్పుడు నా ఫేస్ అలాగా కోపంగా ఉండడానికి చిన్నప్పటి నుంచి ఒక డైలాగ్ విని 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 నా ఫేస్ అలా అయిపోయిందేమో. ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు, ఒకటి తెలుపు ఒకటి నలుపు అని నేను చిన్నప్పటి నుంచి విని 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 నా ముఖం దుంప అయిపోయింది, మా అక్కిలా అయిపోయింది, మీకెందుకు అని. అప్పుడు కానీ మన ఇండియాలోనే అయి ఉంటుంది, లేదు వరల్డ్ అంతా అయి ఉండొచ్చు. డిస్క్రిమినేషన్, పొడుగ్గా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, అలా అయితే నన్ను ఒక 10-12 సంవత్సరాలు ఐ థింక్ నేను మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం పొడిగయ్యాను. అప్పటి వరకు ఎక్కువ చిన్న పాపలా ఉండేది అనమాట. మెచ్యూర్ అవ్వడం కూడా లైక్ 10th అయిపోయిన తర్వాత, అంటే 10th కూడా నేను చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకుని వెళ్ళేదాన్ని. నేను చాలా పొట్టి కూడా ఉండేదాన్ని. కనిపించిన ప్రతి ఒక్కరు అక్కటే మాట 5th. నేను 10th చదువుతుంటే నువ్వు నన్ను 5th అని అడిగితే అది ఎన్నిసార్లు నాకు గుచ్చుకుందో మీకేం తెలుసు. అవును 7th అబద్ధాలు ఏం చెప్తున్నావు. అవును లైక్ జడ్జిమెంట్ అసలు ఉండకూడదు యార్. ఇవన్నీ ఒకసారి మనం రీక్యాప్ చేసినప్పుడు మనం మన పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా కొన్ని పదాలు యూజ్ చేయకూడదు అని ఒక రీకాల్ లాగా అనిపిస్తుంది. అయినా మనం ఎవరు మనల్ని ఏదో ఒకటి అనేస్తారు, అనీసం మన విషయం ఆల్ మర్చిపోతారు, కానీ వాళ్ళ లైఫ్ మొత్తంలో అది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ పిక్చర్ అప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. మేము అప్పుడు తిరుపతి వెళ్ళిపోయాం. ఆ టైం అప్పుడో నెక్స్ట్ టైమో తెలియదు, కానీ ఈ డ్రెస్ గురించి ఒక స్టోరీ చెప్పాలి. మా స్టార్టింగ్ లో చున్నీ ఉన్న డ్రెస్ అదొకటే. నేను అప్పుడు డాన్స్ క్లాస్ కి కూడా జాయిన్ అయ్యాను. అక్కడ అందరూ ఇలాగా చున్నీ వేసుకొని ఇటువైపు ముడి కట్టుకుంటారు కదా, అలా నేను కట్టుకుందామంటే నా దగ్గర ఒక్కటి కూడా చున్నీ ఉన్న డ్రెస్సులు లేవు. ఓన్లీ అక్కలేదు కదా చున్నీలో ఉన్న డ్రెస్సులు కొంటారు ఫస్ట్. అప్పుడు నేను మా అక్కని బ్రతిమాలుకొని అండ్ ఈ పిక్చర్ లోని మా అక్క వెనక జింకల్ని చూసి హ్యాపీ అయ్యింది. అండ్ అది కూడా జింకలాగా యాక్టింగ్ చేసింది. అది తిరుపతి మేము బోల్డ్ సార్లు నడుచుకొని వెళ్ళాము. అప్పుడు అలిపిరి వైపు నుంచే కదా, ఆ షార్ట్ ఫామ్ కూడా కాదు. అప్పుడు నడిచి 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 చాలా బాగా వెళ్ళాళ్ళం. అప్పుడు హ్యాపీగా ఉండేది. పాలు, ఆకలి, మమ్మీ అని మమ్మల్ని ఎవరు అనుకున్నా మేము కుదరని వాళ్ళు మమ్మీ ఆకలి మ్యాంగో కోను మమ్మీ అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందామని మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ పిక్చర్ ఐ థింక్ ఇంటర్ లో తీసుకున్న పిక్చర్ అంతే. ఇంత చిన్న పాప నుంచి పడన్ గా ఒక 2 నెలల్లో నేను ఎంత పెద్ద పాప అయిపోయాను అనమాట. నా జుట్టు చూసారా ఎంత లెంత్ ఉంది, ఎంత షైనీ, ఎంత బాగుండేదో. నాకు లైఫ్ అంతా నాకు లంబా జుట్టే ఉంది. పెళ్ళైన వరకు నాకు చాలా పొడుగు జుట్టే ఉండేది. ఇంత కుంకుడుకాయలు రసం తీసి మరిగించి మమ్మల్ని కూర్చోబెట్టి పట్టుకుని ఇలాగా అప్పుడు మా మమ్మీ తలకి స్నానం చేయించింది. తలకి స్నానం అంటే వారానికి 2 సార్లు, అది ఒక పెద్ద గంట పని. దాని తర్వాత పెళ్ళయిన తర్వాత నేను ఫస్ట్ ఇలాగా కలికేటాకు వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నేను చేసిన పని నా జుట్టు కట్ చేయించడం. అది ఎంత నడుము వరకు నా జుట్టు ఉండేది, నేను ఇక్కడ వరకు కట్ చేయించాను. అలాగే అది నాకు డ్రీమ్ లాగా అనిపించింది, నాకు షార్ట్ హెయిర్ కావాలి అన్నట్టు. సో మా బాబా చూడండి, అప్పటికి అక్కలకి పెళ్ళి సాహిల్ కూడా పుట్టేశాడు. లైక్ 3 years అలా అయింది పెళ్ళి. ఇది వైజాగ్ లో. మేబీ ఆ సాహిల్ అప్పుడే పుట్టినట్టున్నాడు, అందుకే వెనక పోస్టర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ సాహిల్ చూడండి క్యూటీ ఫెలో. సాహిల్ పుట్టిన తర్వాత లైక్ సాకం లైఫ్ ది హాఫ్ ఫేజ్ పెళ్లికి ముందు, హాఫ్ ఫేజ్ పెళ్లి తర్వాత, నెక్స్ట్ ఫేజ్ ఏమో పిల్లలు పుట్టిన తర్వాత. ముందు లైఫ్ అంతా గుర్తుండదు ఏంటో మరి. ఎందుకో సాహిల్ అంటే నాకు సూపర్ అబ్సెషన్ ఉండేదండి. అప్పుడు లైక్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉండేది. సాహిల్ పుట్టినప్పటికి 2nd yearకి వచ్చి ఉంటాను, 2nd, 3rd yearలోని. అప్పట్లో పిన్నికి బచ్చా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్యామిలీలో. ఫస్ట్ టైం ఒక చిన్న క్యూట్ బాబు ఉంటాడు. వాడిని నేను చూసినంత అన్విని కుషాల్ని కూడా అంత ఏం చూడట్లేదు. అప్పుడు అంటే మా చెల్లి ఆ చిన్న బేబీని పట్టుకుని వాళ్ళు మేడం పెళ్లి వెళ్ళి అంటే ఎక్కువ ఇష్టం అనమాట.
సో పిక్చర్స్ అయితే మీకు నచ్చితే మళ్ళీ పార్ట్ 2 లాగా కూడా చేద్దాము. ఇప్పటికే 21 minutes అయిపోయింది కాబట్టి చాలా లాంగ్ అయిపోతుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా పెళ్ళి, దీని పెళ్ళి, పిల్లలు చాలా జరిగిపోయి లైఫ్లోని, సో అవన్నీ కూడా పార్ట్ 2 లాగా చేద్దాము. సో అంతే. అయితే ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ ఆన్ Instagram too. Yeah. Bye bye. Tada.